నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఏప్రిల్ 30, 2026 గురువారం. ఇవాళ బీఎస్‌సీ సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ డే. రేపు, ఎల్లుండి 3 రోజులు సెలవులున్నాయి. మే డే హాలిడే ఉంది. ఎప్పుడైనా గానీ బొంబాయిలో ఏదైతే హాలిడే ఉంటుందో, అంటే మే డే హాలిడే కానీ అక్కడ మహారాష్ట్ర డే ఉంది రేపు. అందుకని బాంబేలో సెలవిచ్చిర్రు. మనకు కూడా సెలవు ఉంది రేపు. మార్కెట్లు బందు. ఇక మనం సాటర్డే, సండే మళ్ళీ వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి. ఇక మనకి ఈరోజు మార్కెట్లో బాగా గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. సుమారుగా ఒక 200 పాయింట్లు నిఫ్టీ, ఒక 600 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్ మైనస్లో ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. గోల్డ్, సిల్వర్ ఫ్లాట్గానే ఉంటాయి. పోతే బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. ఈ కమోడిటీస్లో investing.comలో $112.79 చూపిస్తుంది. కానీ అది $120 మార్కెట్లో జరుగుతుంది. అంటే హైలోకి వెళ్ళటం జరిగింది, ఆల్ టైమ్ హైలోకి వెళ్ళటం జరిగింది మార్కెట్లో. కాబట్టి బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇంకా యుద్ధ వాతావరణం తగ్గలేదనేది అర్థం. దాంతో మన మార్కెట్లు కూడా ఇప్పుడు ఫాల్ ఉన్నాయి. వరల్డ్ మార్కెట్లు అన్నీ కంటిన్యూ ఫాల్ అవుతున్నాయి. ఇంకా పోతే మే 4 వచ్చి రిజల్ట్స్ ఉన్నాయి. ఏవైతే ఎగ్జిట్ పోల్ రావడం జరిగింది కానీ రియల్ రిజల్ట్స్ అప్పుడు రావటం వస్తాయి. దాన్ని బట్టి మండేకి ఉంటుంది. ఈ లోపల ఈ 3 రోజులు ఏం జరుగుద్ది అనేది చూడాలి. ట్రంప్ ఈ చర్చలు దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, గోల్డ్ అయితే ఫ్లాట్గానే ఉంది. ఎఫ్ఐలు నిన్న అమ్మటం జరిగింది. మళ్ళీ 2468.42 కోట్లు. డిఐలు బై చేయడం జరిగింది. 2262.17 కోట్లు ప్లస్లో చేయటం జరిగింది డిఐలు. మన మార్కెట్లో 609.45 పాయింట్లు పెరిగింది. నిన్న 77,496.36 క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి ప్లస్ 180.95 ప్లస్ 24,177.65 క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 3.25 పాయింట్లు ఫ్లాట్గా ఉన్నట్టు 56,403.60 క్లోజ్ అయింది. అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ నిన్న అయిపోయింది రాత్రి ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు. కానీ ఏమీ లేదు, అంటే న్యూట్రల్, అంటే వడ్డీ రేట్లు తగ్గించడం కానీ పెంచడం కానీ ఏం లేదు, యథాతథంగా ఉంచారు. ఇక తర్వాత ఆర్డర్ బుక్ వచ్చేటప్పటికి వెల్స్పన్ ఎంటర్ప్రైజ్కి ఆర్డర్స్ రావడం జరిగింది. 7,300 కోట్లు మహారాష్ట్ర స్టేటు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ జాయింట్ వెంచర్ ఉంది 50-50 బెయిన్ క్యాపిటల్ అనమాట, 2,200 కోట్ల రూపాయలు. తర్వాత పూర్వంకరకి ఆర్డర్స్ రావడం జరిగింది 144.50 కోట్లు. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో అమ్మేయటం జరిగింది. వాళ్ళ స్టేకు 1,461.47 కోట్లు రావడం జరిగింది ఎల్ఎన్టీకి. బజాజ్ ఫైనాన్స్ ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది. తర్వాత మాస్ ఫైనాన్షియల్ ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది 3,000 కోట్ల రూపాయలు. కమర్షియల్ పేపర్ 1,000 కోట్ల రూపాయలు, మొత్తం 15,000 కోట్ల రూపాయల వరకు చేస్తుంది. టెక్స్మాకో రైలు అండ్ ఇంజనీరింగ్ వచ్చి 187.28 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత స్ట్రింగ్ మెటావర్స్ బోనస్ ఇష్యూ చేస్తుంది 2:9 అనమాట, అంటే 9 షేర్లు ఉంటే 2 షేర్లు బోనస్ వస్తాయి. ఇది మీకు ఇంకేమన్నా ఉంటే ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఏదన్నా ఉంటే ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, ఇంకా వేలల్లో రావాలి. సుమారు 4,700 దాకా రావాలి. ఇంకా అవన్నీ కూడా మే 15 వరకు వస్తాయి. కానీ వచ్చిన వాటిల్లో మంచిగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో మళ్ళీ మార్కెట్లు పడ్డప్పుడు అవి కూడా తగ్గుతాయి. కాబట్టి కొనుక్కోవడానికి లిస్ట్ ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కాల్ చేస్తే ఆ లిస్టు ఎలా ఇస్తాము, ఏమి ఇస్తాము, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అవి మల్టీ బ్యాగర్లు కూడా ఉంటాయి. ఆ మల్టీ బ్యాగర్లు ఉన్నప్పుడు లాంగ్ టర్మ్కి మంచి పైసలు వస్తాయి. మార్కెట్ ఎలా అన్న ఉండని మన షేర్లు వాల్యూ ఉండి వర్తుంటే పెరుగుతాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.